ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కె విజయ భాస్కర్. ఈ జరిగిన సంఘటనలన్నిటిలో మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రవర్తించే అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలో ఈ మధ్య కాలంలో ప్రధానమైంది జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారు. ఆమె రాజకీయాలకు సంబంధం లేదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక పార్టీ కాదు, బయటకు వచ్చిన మనిషి కాదు, సినిమా యాక్టర్ కాదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడంటే అది కాదు. ఏదైనా ప్రముఖ పాత్ర పోషించినాడు, ఎప్పుడైనా ఏదైనా మేలు చేసినాడంటే తెలుగుదేశం పార్టీకి మేలు చేసి ఉంటాడు, ఎంతో కొంత మాకే ఇబ్బంది జరిగి ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. అట్లాంటి మర్యాదస్తుడైనటువంటి ఒక సినిమా యాక్టర్ వాళ్ళ అమ్మగారిని పట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, అనంతపురానికి సంబంధించినటువంటి దగ్గుపాటి ప్రసాద్ అనే ఒక ఎమ్మెల్యే ఎంత అసభ్యకరంగా మాట్లాడినాడు. సెల్ ఫోన్లో అందరం విన్నాం, రాష్ట్రమంతా ఇనింది, దేశమంతా ఇనింది. అసభ్యకరమైన మాటలు. బుట్టా ఫకీర్ లంజా కొడుకు వాళ్ళ తల్లిగారిని ఎంత నీచంగా అంత నీచంగా మాట్లాడుతున్నాడు. అసలు ఆమెను అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరము, అంత బూతు పదాలతో మాట్లాడాల్సిన అవసరము ఏమొచ్చింది ఆయనకు? ఏం సంబంధం ఉంది? నీకు జూనియర్ ఎన్టీఆర్కు వ్యక్తిగతమైనటువంటి పగలు ఏమైనా ఉన్నాయా? వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? నువ్వేమైనా సినిమా యాక్టర్వా? రాజకీయ పార్టీ నాయకుడు ఆయన ఏమన్నా? ఏమీ లేవు. మరి ఎవరి కోసం నువ్వు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మను దూషిస్తున్నావును, జూనియర్ ఎన్టీఆర్ని తిడుతున్నావును? ఎవరిని సంతోషపెట్టేదానికోసం, ఎవరి కళ్ళల్లో నువ్వు సంతోషం చూడాలనుకుంటున్నావు? అనంతపురం ఎమ్మెల్యే స్వామి భక్తి, లోకేష్ పట్ల విపరీతమైనటువంటి స్వామి భక్తి కలిగిన ఆ ఎమ్మెల్యే లోకేష్ను సంతృప్తి పరిచేదానికోసం జూనియర్ ఎన్టీఆర్ను దూషించడం, వాళ్ళ అమ్మను ఎట్లంటే అట్లా నీచంగా మాట్లాడడం, దీన్ని పూర్తిగా వ్యక్తిగతంగా నేను ఒక మనిషిగా, ఒక తల్లికి జన్మించినటువంటి ఒక బిడ్డగా దీన్ని వ్యతిరేకిస్తానా, ఖండిస్తానా, బాధపడతా ఉన్నా. మేము ఈరోజు ఏదో రాజకీయాల కోసం మాట్లాడతాం అనుకుంటే పొరపాటు ప్రజలారా. ఆ రోజు చంద్రబాబు నాయుడు బాధపడినప్పుడు కూడా ఇదే ప్లేస్లో నుంచి నేను స్టేట్మెంట్ ఇచ్చినా. భువనేశ్వరమ్మకు అవమానం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విలపించినప్పుడు ఇక్కడి నుంచే నేను ప్రకటన చేసిన. ఏ పార్టీకి సంబంధించిన వారైనా, ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ నిన్ను బాధపెట్టి అవమానపరిచింటే తల్లి పెద్ద హృదయంతో క్షమించు, మా కళ్ళనీళ్లతో నీ పాదాలు కడిగి క్షమించమని కోరుతాను పశ్చాత్తాపంతో అని చెప్పి ఆ రోజు భువనేశ్వరం కోరినాం. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు మాకు వ్యతిరేకం కాదా? ఈరోజు వ్యతిరేకం కాదా? ఆ రోజైనా ఈ రోజైనా రాజకీయంగా చంద్రబాబు నాయుడు మాకు వ్యతిరేకమే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడుతో కాదు మాకు పని. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్తో కాదు మాకు పని. అక్కడైనా తల్లే, ఇక్కడైనా తల్లే. ఎవరి తల్లి అన్నది ముఖ్యం కాదు, తల్లి అన్నది ముఖ్యం. అందుకే ఇప్పుడు స్పందిస్తానా మళ్ళా. తప్పిది. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారి పట్ల ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు, దుర్భాషలు ఎంత మాత్రం సభ్య సమాజం సహించేదానికి వీలే లేదు. కానీ ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు? పిలిచినాడా అనంతపురం ఎమ్మెల్యేను? మందలించినాడా? మందలించలే. ఈనాడు పేపర్ చెప్తాది మందలించినాడంట, ఆగ్రహమంట, కోపగించుకున్నాడంట. ఎవరు చూసినారు ఇది కోపగించుకునేది? ఆయన కోపగించుకునేదానికి మన కళ్ళకు కనపడాలంటే గనా ఈయన దగ్గుపాటి ప్రసాద్ అనే అనంతపురం ఎమ్మెల్యే అనంతపురంలో టవర్ క్లాక్ దగ్గరకు వచ్చి బస్సు పైకి ఎక్కి నిలబడి చంపలేసుకొని కొవ్వు బట్టి మదవెక్కి నేను మాట్లాడినా. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారిని ఒక స్త్రీ పట్ల అసభ్యకరంగా నేను మాట్లాడడం తప్పు. మా చంద్రబాబు నాయుడు నన్ను మెట్టుతో కొట్టినాడు, బుద్ధి వచ్చింది, క్షమించు తల్లి, నీ పాదాలను నా కన్నీళ్లతో కడిగి కోరుకుంటానని చెప్పి టవర్ క్లాక్ దగ్గరకు వచ్చి బస్సు ఎక్కి క్షమాపణ కోరితే అప్పుడు చంద్రబాబు నాయుడు అడిచినట్టే. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అడిచినట్టే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేపిస్తే ఈ సభ్య సమాజంలో ఒక మహిళ పట్ల ఇంత అసభ్యకరమైన మాటలు మాట్లాడిన నీవు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అనర్హుడివి, ఎమ్మెల్యే పదవికి తగవు, నా పార్టీలో ఉండకూడదు అని చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేపించి సస్పెండ్ చేపిస్తే
చంద్రబాబు నాయుడు కరెక్ట్, లోకేష్ కరెక్ట్. ఏమీ చేయకపోవడం పైగా, క్షమాపణ కూడా చెప్పకపోవడం పైగా, పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయలే. ఎవరెవరి మీదనో, సోషల్ మీడియా వాళ్ళ మీదనో 1500 రూపాయలు ఆడపిల్లలకు ఇస్తారని చెప్పి ఇయ్యలేదే, లేకుంటే రైతు భరోసా 26,000 చెప్పి 20,000 ఇచ్చినావే అని చెప్పి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వారి మీద కేసు పెడతారు పోలీసు వాళ్ళు. వారి మీద కేసు పెడతారు రెడీగా. పులిందలో రిగ్గింగ్ చేశారని చెప్పి ఎర్రగొండల మీద ధర్నా చేస్తే దాని కేసు పెడతారు మా మీద. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారయ్యా అని చెప్పి ధర్నా చేస్తే శాంతియుతంగా కేసులు పెడతారు. సంబంధం లేని ఒక మహిళను పట్టుకొని వేశ్యాన్ని సంబోధించి మాట్లాడే ఒక ఎమ్మెల్యే పట్ల, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పట్ల కేసు రిజిస్టర్ చేయరా? ఎవరు చూసుకొని ఇదంతా? ముఖ్యమంత్రి గారు అంట చూసుకొని. మరి మాట్లాడింది దగ్గుపాటి ప్రసాద్ అయితే మాట్లాడిచ్చింది ఎవరనే అనుమానం రాష్ట్ర ప్రజలందరికీ వస్తుంది. మీరు ఈ చర్యలు తీసుకోకపోతే, మీరు ఈ చర్యలు తీసుకుంటే మీ మీద అనుమానము నివృత్తి అవుతుంది, తొలగిపోతుంది. ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి అతని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించండి, పార్టీ నుంచి సస్పెన్షన్ చేయించండి, టవర్ క్లాక్ దగ్గర బస్ ఎక్కి ముక్కు చెంపలేసుకొని క్షమాపణ కోరమనండి, పోలీస్ కేసు రిజిస్టర్ చేయండి. అప్పుడు మీ మీద మేము విమర్శించకుండా, ఎవరు విమర్శించకుండా ఉంటారు. కానీ మీరేం చేస్తున్నారు? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు టైం ఇచ్చి క్షమాపణ కోరమంటే ఎవరు క్షమాపణ కోరకపోతే, మేము శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తామంటే ఈ రాష్ట్రంలో వారు ప్రెస్ మీట్ పెట్టేదానికి కూడా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా చేస్తారా? ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదానికి ఇది అన్యాయము అని చెప్పడానికి కూడా మీ ప్రభుత్వము పోలీసుల ద్వారా వారికి అనుమతి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తుంది. శాంతియుతంగా వాళ్ళ ఇంటి దగ్గర పోయి, దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయి ధర్నా చేసే కార్యక్రమం చేస్తే నిన్న పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారా? అంటే మహిళలను ఎవరైతే అసభ్యకరమైన మాటలతో వేశ్యాన్ని సంబోధించి మాట్లాడతారో వాళ్లకు పహారా కాస్తాదే ఈ ప్రభుత్వం, వాళ్ళకు కాయలుంచుతుందే ఈ పోలీసులను. శిక్షించాల్సినటువంటి ప్రభుత్వం శిక్షించకపోవడం పైగా వారికి రక్షణగా నిలబడింది. ఏ పోలీసులు అయితే కేసు పెట్టాలో ఆ పోలీసులు కేసు పెట్టకుండా ఆ తప్పుడు ఎమ్మెల్యేకు బాసటగా ఇంటికాడ కాయలుంటారా? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపైన లాఠీ చార్జ్ చేస్తారా? పోలీస్ స్టేషన్లు తరలిస్తారా? వారిపైన కేసులు పెడతారా? వారు కర్ణాటక నుంచి మరొకసారి నుంచి రానికుండా ఆపుతారా? ఇంత చేయాల్సిన అవసరమే ఉందయ్యా ప్రభుత్వాన్ని, పోలీసులను అడుగుతానా? ఒక మాట ఆయనతో మీరు క్షమాపణ చెప్పించి ఆయనతో రాజీనామా చేపించే సమస్య పరిష్కారం కాదా? చేపీరు ప్రజలారా, చేపీరు. కారణం 100కు 100% జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు నాయుడు కుటుంబానికి, లోకేష్ గారికి ఉరువే సరిపోదు, 100కు కోటి సార్లు. కారణం అసూయ, భయం, ఈ రెండు కలిపి ద్వేషం. అసూయ దేనికి? ఎన్టీ రామారావు యొక్క రక్తాన్ని పుడికి పుంచుకొని పుట్టినవాడు ఎన్టీఆర్కు వారసుడు. నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి ఎన్టీ రామారావు గారికి వారసుడు. ఆయన రక్తం పంచుకొని పుట్టినవాడు, ఆయన వృత్తికి వారసుడు, ఆయన ప్రవృత్తికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. ఎప్పుడైనా ఇతను మనకు పక్కలో బల్లెమవుతాడు, ఎప్పుడైనా మన పదవికి ఎసురు కలుగుతుంది, నేను కాదు వారసుని, నేను బిడ్డ కొడుకును, ఆయన కొడుకు, ఆ హావభావాలు, ఆ నటన, ఆ మాటలు అవన్నీ కూడా నాకు లేవు, జూనియర్ ఎన్టీఆర్కు ఉంది. ఎన్టీఆర్కి ప్రజల్లో పబ్లిక్ బాగా అభిమానులు ఉన్నారు, ప్రజాబలం ఉంది. ఎట్లయితే నువ్వు వారసునివి? మన హిందూ ధర్మం ప్రకారమైనా, లేకపోతే మన భారతదేశ ధర్మం ప్రకారమైనా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమైనా బిడ్డ కొడుకు వారసుడు కాడు, కొడుకే వారసుడవుతాడు. ఇది సుప్రీంకోర్టు తీర్పే ఉంది. కొడుకే వారసుడు, బిడ్డ కొడుకు కాదు. తల్లి క్షేత్రం, తండ్రి బీజం, విత్తనం. తండ్రిది ఏ కులమైతే పుట్టిన బిడ్డకు ఆ కులమే వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి లోకేష్ ఎప్పుడు కూడా నందమూరి ఫ్యామిలీకి వారసుడు కాదు. నందమూరి ఫ్యామిలీకి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. అదే మీ అసూయకు కారణం, అదే మీ భయానికి, ఆయన ప్రజాబలం, అభిమానుల బలం, అదే మీ భయానికి కారణం. అందుకే ఆయనను తొక్కిపడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు ఆయనకు అవమానాలు చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఎప్పుడు నిరాదరణకే గురి చేస్తూ ఉన్నారు.
అందుకే ఈరోజు దగ్గుబాటి ప్రసాద్ కూడా స్పష్టంగా ఫోన్లో చెప్తున్నాడు, మా లోకేష్ సమానమా, మా లోకేష్ అంటాడా, ఏడ్చాడా, పాడా, పరదేశి అని. ఇది ఒక వైపు అయితే ఇంకా మిగతా ఇన్ని ఆ ఫ్లెక్సీలు ఉండేది ఎన్ని వరుసగా. విజయవాడ నజీర్ అహ్మద్, విజయవాడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నజీర్ అహ్మద్ ఒక మహిళకు ఫోన్ చేసి నా పక్కలేకిరా లేకపోతే లే. కూన రవికుమార్ ఒక ప్రిన్సిపల్కు చదువు చెప్పే గురువుకు సౌమ్య ఆ అమ్మకు ఫోన్ చేసి అర్ధరాత్రి 11కు 12కు వీడియో కాల్ చేసి వేధిస్తాడా లైంగికంగా? 10-10:30కు ప్రభుత్వ మీటింగులు పెడతారా? ఎక్కడైనా ఎమ్మెల్యేలు 10 గంటలకు 11 గంటలకు వాళ్ళ ఆఫీసులలో అర్ధరాత్రి మీటింగులు పెట్టే కార్యక్రమాలు, రివ్యూ మీటింగులు జరిపేది ఎక్కడైనా ఉందే? ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది, స్టేట్మెంట్ ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేసినారా? చేయరు. సూఫియా చేసింది నజీర్ అహ్మద్ మీద, చేసినారా? చెయ్యరు. ప్రకాశం జిల్లా ఆదిమూలం ఫస్ట్ మొదలుపెట్టింది ఆయనే, పట్టించుకోలే. డాన్సర్ ఆయన జానీ, ఆయన ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ మనిషి, ఎవరు ఆయన, ఏం పేరు ఆయన పేరు? కిరణ్ రాయల్. ఈయన దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళమ్మని చెప్తాడు. ఆయన బాలకృష్ణ గారు ఆడది గణపతి ముద్దైన పెట్టాలా, కడుపేం చేయాలని ఆయన అంటాడు. ఏందయ్యా అసలుకి ఇది? ఈ రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ ఉందా? గౌరవం ఉందా? వారి ఆత్మగౌరవానికి తీవ్రమైనటువంటి భంగం కలుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం వలన.